హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీస్ మ్యాజిక్ ఛానల్. ఏంటిదా అనుకుంటున్నారా? పానీపూరి అండి, హోమ్ మేడ్ పానీపూరి. తమ్నేల్ చూస్తే అర్థమైపోయినట్టుంది కదా. అవును, ఈ పప్పులు ఉన్నాయి కదా, నేను మీకు రాగా చూపించాను. అది ఒక 8 hours నానబెట్టి దాన్ని మళ్ళీ 5 విజిల్స్ కుక్కర్ రానిచ్చేయండి. బాగా కుక్ చేసుకోండి. ఇంకా కొంచెం పప్పులా అనిపించి నేను ఏం చేశానంటే ఆవాలు జీలకర్ర వేసి అది చిటపటమన్న తర్వాత అందులో కొంచెం కారం వేసి వేచేసి మళ్ళీ పప్పు వేసి పప్పులో ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను. కావాలంటే మీరు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. అండ్ పక్క నుంచి ఆయిల్ బాగా ఎందుకు పెట్టానంటే ఇవి వేచడానికి. ఈ పప్పు అందులో కలుపుకొని మీ దగ్గర టమాటో సాస్ ఉంటే, స్వీట్ పూరి కర్డ్ ఉంటే, మసాలా పూరి విత్ దిస్ ఏమంటారు పప్పుతో మా పాపకు పెట్టాను. ఎలా ఉందో చెప్పింది. మీరు కూడా చెప్పండి ఎలా ఉందంటున్నారు, బాగుందా లేదా? బయట ఫుడ్ కంటే ఇంట్లో ఇలా చేసుకుంటే అంటే ఒక రోజు ముందు నానబెట్టాలన్నమాట. అవును కీర్తి, ఎంత బాగానే ఉంది, వాటర్ ఏం చేసావు, అది పెట్టలేదు కదా అంటారా? సారీ అండి, వీడియో మిస్ అయిపోయింది. కొత్తిమీర వేసాను, కొత్తిమీర వాటర్, ధనియాల పొడి జీలకర్ర పొడి చింతపండు నానబెట్టాను. అదర్వైజ్ మనము ఆమ్చూరు పొడి వేసుకోవచ్చు. లైట్గా పెప్పర్ వేసేసి బాగా కలిపి ఒక పించ్ ఆఫ్ షుగరు ప్లస్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే వాటర్ రెడీ. ఈసారి చేసినప్పుడు ఖచ్చితంగా పెడతాను అనమాట. పప్పుని అదే చూపిస్తున్నాను కదా, ఇలాగా సాల్ట్ వేసేసి ఉడకబెట్టాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీస్ మ్యాజిక్ ఛానల్ అండి. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. మీ లైఫ్లో స్పెషల్ ఉమెన్ గురించి ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నా లైఫ్లో చాలామంది ఉన్నారు. మనం వెళ్ళే ఈ జర్నీలో ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటూ వస్తాను. ఎవరో ఒక్కరే కాదండి, చాలామంది ఉన్నారు. నేను పుట్టినప్పటి నుంచి నాకు పెళ్ళై 2 పిల్లల్ని కనేదాకా ఎంతమంది ఉన్నారో మనం ఈ జర్నీలో తెలుసుకుందాము. మీ లైఫ్లో స్పెషల్ పర్సన్ ఎవరో నాకు కమెంట్స్లో చెప్పండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.